జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రశ్న: గృహ నిర్మాణంలో స్లాబ్కు మధ్య భాగంలో సూర్యరశ్మి తగిలే విధంగా ఉండవచ్చునా అనే దాని గురించి ఆలోచిస్తే, అసలు ఈ విధానం అనేది పూర్వకాలంలో పెంకుటిళ్లకు బాగా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ డాబాలు వచ్చి అంతస్తు పెరిగిన తర్వాత, అంటే కింద భూమి మీద ఒక అంతస్తు, పైన ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్లు పెరిగినాక అది ఏర్పాటు చేయట్లా. కానీ మన సుదర్శనవాణి ద్వారా ఏర్పాటు చేసుకునే గృహాల్లో వీలైనంతగా చిన్న చిన్న ఇళ్ళకి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, వేయిస్తున్నాను. అట్లాగా అంటే ఏమిటంటే, పూర్వకాలంలో ఒక గృహ నిర్మాణం జరిగినప్పుడు దానికి లోపల వైపు ఉండే రూముల్లో వెళ్తున్నారు. బయట ఉండే రూములకి బయట కిటికీలు ఉంటాయి, కానీ లోపల మధ్య భాగంలో ఉండే రూములకి వెళ్తున్నారు. అట్లా రానప్పుడు కొంత సొఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే, గాలి ఆడకపోతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. గాలి కంపల్సరీ ఆడాలి శాస్త్ర ప్రకారంగా. అన్ని గదుల్లో క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. 2 కిటికీలు అనేవి ఒక కిటికీ వలన అవ్వదు. ఆ విధంగా మధ్య భాగంలో ఉండే గదులు కనుక వెళ్తురు రాకపోతే ఇబ్బంది అవుతుందని ఇది ఇక్కడ చూశారు కదా. ఒక స్లాబ్ చూడండి. ఆ స్లాబ్కి ఒకవైపు భాగంలో, ఉత్తర భాగంలో ఒకవైపు భాగంలో ఉండేటువంటి రూమ్కి, గదికి పైన ఒక ఓపెనింగ్ ఏర్పాటు చేసి అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ చేస్తాం అన్నమాట. చేయడం వల్ల ఆ గదిలో కూడా మనం వెళ్తురుని తీసుకురావచ్చు. పూర్వకాలంలో పెంకుటిళ్ళకి చూడండి, ఈ విధంగా పెంకుటిల్లు కనుక ఉన్నట్లయితే ఇక్కడ భాగంలో వంటగది దగ్గర కావచ్చు, హాల్లో కావచ్చు, లేదా నైరుతి కానీ, లేదా వాయువ్యం గదిలో, ముఖ్యంగా ఎందుకంటే వాయువ్యం గదిలో కూడా పెట్టేవాళ్ళు అప్పట్లో. ఆగ్నేయం వంటకు మంచిది అంటారు. రెండోది వాయువ్యంలో ధాన్యం నిల్వ ఉంచుకున్నప్పుడు అది ఎటువంటి తేవాది పట్టకుండా ఉండటానికి పైన ఒక గ్లాస్ పెడితే ఆ గ్లాస్ ద్వారా సూర్యరశ్మి వచ్చినప్పుడు లోపల తేమ అనేది రాదు. గది అనేది కొట్టు గది లాగా ఉంటుంది కాబట్టి ఓపెన్ లేకుండా ఉంటుంది కాబట్టి డైలీ ప్రతిరోజు సూర్యరశ్మి వల్ల లోపల తేమ రాకుండా ఉంటుంది. అట్లాగా మానవ నివాసిత గృహాలలో కూడా ఏదైనా కొన్ని గదులకు వెళ్తురు రావట్లేదంటే ఇమీడియట్ గా పైన ఓపెన్ చేసుకొని గ్లాస్ ఫిట్టింగ్ మంచిది. తద్వారా పైనుంచి వెళ్తురు అనేది సూర్యరశ్మి మనకు ప్రతిరోజు ఉదయం పూట వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ గదికి దైవబలం వస్తుంది. అక్కడ కూర్చోవాలన్నా, డిస్కస్ చేయాలన్నా, పడుకోవాలన్నా అన్ని విధాలుగా మంచిది. కనుక ఏమిటంటే, ఈ విధమైనటువంటి నిర్మాణాలు చాలా మంచిది. ఇటీవల కాలంలో మేము కూడా చిన్న చిన్న 300 గజాలు కాకుండా 50 గజాలు, 70 గజాలు, 80 గజాలు ఉండి గృహాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటుగా అందరికీ తెలిసింది డూప్లెక్స్ హౌస్ లో కూడా మధ్యలో స్లాబ్ ఉండదు, పైన స్లాబ్ ఇట్లాగా పిరమిడ్ టైప్ లో పెట్టేసి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకుంటున్నాం. చేసినప్పుడు పైకి మంచి సన్లైట్ అనేది లోపల హాల్ కి ఏర్పాటు అవుతూ ఉంటుంది. కాబట్టి గృహ నిర్మాణంలో స్లాబ్ ఓపెనింగ్ అనేది సరైన విధానమే. ఆ విధంగా చేయడం వల్ల ధన అభివృద్ధి కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా అన్ని విధాలుగా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.